ఈ సలోమి ఎవరంటే ఇంకొక సలోమి ఉంది బైబిల్లో, ఇంకొక సలోమి. ఏమైనా చెప్పగలరా? గెస్ చేయగలరా? ఫస్ట్ ఈ జెబెదయి కుమారుల యొక్క తల్లి. ఎందుకు జెబెదయి కుమారుల తల్లి అని చెప్తారంటే ఇంకో సలోమి ఉంది కదా, అందుకని ఆమె పేరు జెబెదయి కుమారుల తల్లి అని పేరు పెట్టినారనమాట. ఓకేనా? కాబట్టి ఇంకో సలోమి ఉంది కాబట్టి ఈమెకు జెబెదయి కుమారుల తల్లి సలోమి అనమాట. ఈ విధంగా వీళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఈమె సలోమి జెబెదయి కుమారుల వాళ్ళ యొక్క తల్లి అయిన సలోమి ఆమె ఎవరో కాదు. తెలుసా మీకు ఎవరో? ఆమె ఎవరో తెలుసా మీకు బైబిల్లో? యేసుప్రభు తల్లి ఉంది కదా. ఎవరు చిన్నపిల్లలు చెప్పండి? యేసుప్రభు తల్లి తీసుకుందా చాక్లెట్? యేసుప్రభు తల్లి ఉంది కదా, మరియా వాళ్ళ యొక్క సిస్టర్ అన్నమాట. ఓకేనా? కాబట్టి యేసుప్రభుకి ఏమవుతుంది? చిన్నమ్మ కదా, చిన్నమ్మ పెద్దమ్మ కదా, చిన్నమ్మని అనుకున్నా. సరే, ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఉందన్నమాట. ఈమె సలోమి ఎవరో తెలుసుకున్నారు కదా. కాబట్టి మరియమ్మ వాళ్ళ యొక్క చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు. ఈ విధంగా ఉన్న సమయంలో తర్వాత ఇంకో సలోమి ఉంది అని అనుకున్నాం కదా. ఆ సలోమి ఎవరు? హేరోదియా కుమార్. కాబట్టి ఈ సలోమి యొక్క తల్లి అంటే హేరోదియా, ఆమె యొక్క కోరిక ఏంటి? సలోమి యొక్క ఇద్దరు తల్లులు కదా, వాళ్ళ కోరిక ఏంటో మనం ఈరోజు చూద్దాం. మళ్ళీ వాళ్ళని కోరికలు తెలుసుకున్నాక మన యొక్క కోరిక ఏందో మనము తెలుసుకోవాలి. మీ యొక్క కోరికలు ఏంటి చెప్పండి? అదే కోరిక. వెరీ గుడ్. అది శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా దేవుళ్ళు ఎదగాలని కదా, దేవుల్లో మనము ఉండాలని, పరలోక రాజ్యంలో చేరాలని ప్రతి వారి యొక్క కోరికై ఉండాలని. ఓకేనా? మరి ఎందుకు మనం కూడుకున్నాం ఇక్కడ? పని లేకనా? యేసు ప్రభు గురించి తెలుసుకొని కదా, ఆయన అడుగుజాడల్లో నడుచుకొని, ఆయన మార్గంలో నడుచుకొని మనం ఎక్కడ వెళ్ళాలని? పరలోక రాజ్యానికి మనము చేరాలని. ఇక్కడ ఇవన్నీ కూడా మీటింగ్స్ అన్నమాట కదా. యేసు ప్రభు రాజ్యానికి చేరాలంటే ఎవరైనా చేరొచ్చా? మరి ఎవరు చేరుతారు చెప్పండి? రక్షణ పొందిన వాళ్ళు కదా, క్రీస్తు కొరకు నిలబడిన వాళ్ళు, క్రీస్తు సువార్త చేసిన వాళ్ళు, అంతం వరకు సహించిన వారే రక్షణ పొందుతారనమాట. అర్థమైందా? కాబట్టి ఎవరైతే క్రీస్తు కోసం చివరి వరకు కూడా జీవిస్తారో, ఈ లోక సంబంధంగా కాకుండా క్రీస్తు కొరకైన నిందలు అవమానాలు ఎవరైతే భరిస్తారో, ఓపికతో ఫలిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి చేరగలరు. అర్థమైందా? కాబట్టి అందుకోసమే మన యొక్క ఈ ప్రయత్నాలు అన్నమాట. దేవుని యొక్క రాజ్యంలో మనం కూడా ఉండాలని ఆయన కోరికే ఉన్నది. మన కోరిక కూడా అదే ఉండాలి. శరీర సంబంధంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఇవన్నీ అవసరమే కదా. ప్రతి ఒక్క వారికి కూడా చదువు అవసరము, తర్వాత ఉద్యోగం అవసరము, తర్వాత కుటుంబం అవసరం, ఇవన్నీ కూడా అవసరం కదా. దాంతోపాటు ఆత్మీయ జీవితం కూడా ఎంతో ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా పిల్లలు? కాబట్టి ఆత్మీయ జీవితంలో రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి క్రీస్తు మన కోసము ఏమైనాడు? శిలువలో మరణించి తిరిగి లేచిన మన పాపాల నిమిత్తము, నీసు అందరి నిమిత్తం కదా, కుల మతాలు భేదాలు లేకుండా. ఎందుకంటే అందరికీ ప్రభు, ఆయన అందరినీ సృష్టించిన సృష్టికర్త కదా. కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ రమ్మని పిలుస్తున్నాడు అనమాట. సరే, ఈ సలోమి యొక్క వాళ్ళ అమ్మ అంటే రెండో సమయం హేరోదియా వాళ్ళ యొక్క ఆ అమ్మ ఆశ ఏమై ఉంటున్నదంటే మనం ఫస్ట్ చూద్దాం. ఈమె ఎక్కడ ఉన్న అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు 13 వచనాలు ఉంటాయి, చదువుకోండి. నేను చదవను ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది, మీరు చదువుకోండి మళ్ళీ ఇంటికి పోయినాక. సరే, బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, బాప్తిసం ఇచ్చే యోహాను సమయంలో ఆయన చాలు